హైదరాబాద్ లోని హబ్సిగూడలో దారుణం చోటు చేసుకుంది. మానసిక బాలిక పైన వైద్యుడు లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లి తెలిపింది. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైబ్రెంట్ వింగ్స్ చిల్డ్రన్ డెవలప్ సెంటర్ కేర్ వైద్యుడు రంజిత్ తన కూతురిపై లైంగిక దాడి చేశారని తెలిపింది. గత 4 నెలల నుంచి హబ్సిగూడ వైబ్రెంట్ వింగ్స్ లో బాలిక వైద్యం తీసుకుంటున్నట్లు బాలిక తల్లి చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదుతో డాక్టర్ రంజిత్ పై పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. మైల్డ్ ఆటిజం, స్పీచ్ డిలే ఉంది. అయితే తనకు మేము హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లో వైబ్రెంట్ వింగ్స్ అనేసి సెంటర్ లో తనకు స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ సిబిటి క్లాసెస్ కి పంపించామండి. మంత్లీ 60,000 నుంచి 1 lakh వరకు కూడా పేమెంట్ చేసిన రోజులు ఉన్నాయి. అయితే మెల్లమెల్లగా అక్కడ సెంటర్ లో సీసీ కెమెరా, మా పాప లోపల వెళ్ళగానే సీసీ కెమెరా తిప్పేసి పెట్టడము, గిచ్చడము, కొట్టడము స్టార్ట్ అయింది. ఎంత వరకు అంటే చేతి నుంచి బ్లడ్ వచ్చే వరకు పెన్ తోని గిచ్చడం కూడా స్టార్ట్ అయింది. 2 days బ్యాక్ ఏం చూసామంటే ప్రైవేట్ థై దగ్గర గిచ్చేశారు, స్కేల్ తోని కొట్టారు, అక్కడ రెడ్ అయిపోయింది అనమాట. అయితే ఈ సిచ్యువేషన్ ని బట్టి మేము కంప్లైంట్ చేస్తాము, ఇలా జరుగుతుంది అని చెప్తే మాకు మా మదర్ కి హెరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్తే